కరీంనగర్ లో భారీ వర్షం కురవడంతో రోడ్లపై వరద నీరు వచ్చి చేరింది. వర్షం కారణంగా తెలంగాణ చౌక్, ఆర్టీసీ వర్క్ షాప్, ఆలుగునూరు చౌరాస్తా దగ్గర రోడ్డుపై వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ నుంచి సిరిసిల్ల, జగిత్యాల వెళ్లే రహదారులపైన 3 చోట్ల భారీగా వరద నీరు రోడ్లపైకి రావడంతో దాదాపు గంట పాటు వాహనాలను నిలిపివేశారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ దగ్గర భారీ వర్షం, ప్రధాన రహదారిపైనే భారీ వర్షం నిలవడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. అనంతరం ఆ వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. మరోవైపు ఒక తెలంగాణ చౌక్, ముకరాంపురాలో ఉన్న కొన్ని ఇళ్లలోకి భారీగా వరద నీరు కూడా చేరుకుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఇదంతా కూడా కరీంనగర్లోని హాస్టల్స్ ఉండే ఒక భారీ కాలనీ. భారీగా వరద నీరు రావడంతో కాలనీ అంతా కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. విజువల్స్ లో పైన అంటే కొంత బాయ్స్ కానీ కొంత గర్ల్స్ కానీ ఈ హాస్టల్స్లలో పైనుంచి కిందికి రాలేని పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మున్సిపల్ సిబ్బంది వాటర్ ఎక్కువగా ఉన్న కాలనీల్లోకి చేరుకొని వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాలనీలో దాదాపు ఇక్కడ ఉన్న బండ్లు అన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అటు ఆర్టీసీ వర్క్ షాప్ దగ్గర, అలుగునూరు చౌరస్తా దగ్గర, ఇటు తెలంగాణ చౌక్ దగ్గర కొంత భారీ వర్షానికి రోడ్లపైకి అయితే వరద నీరు వచ్చి చేరింది. స్థానికులను కొంత తీవ్ర ఇబ్బందులకైతే గురి చేసింది. సో కొన్ని కాలనీలన్నీ కూడా నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా కూడా నానిపోయింది. ఒకసారి కాలనీ వాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడిప్పుడే కొంత కాలనీ వాసులు తేరుకునే ప్రయత్నం చేస్తున్నా. మళ్ళీ వర్షాలు ఉంటే మాత్రం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో ఒకసారి ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి భయానకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఇంత ఫ్లో వస్తుంది అని ఊహించలేదని చెప్తున్నారు. ఇంట్లోకి చేరిన వరద నీరుతో ఇప్పుడిప్పుడే కొంత ఇంటిని క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వంట సామాగ్రితో పాటు ఇల్లు అలాగే మొత్తం నానిపోయిందని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అమ్మ, ఏమైంది? మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా నానిపోయిందా? మీరు చెప్పండి, ఏమైందమ్మా? బెడ్లు, 4 బెడ్లు, ఆ ఫ్రిడ్జి, సోఫా సెట్లు, సిలిండర్లు, దేవుని ఇల్లు అన్నీ మొత్తం సాపు 7 గంటలకు వచ్చిందంటే ఇప్పటిదాకా అవే నీళ్ళు. ఏమైనా భయం అనిపించిందా అమ్మా? ఇంత నీళ్లు లోపలికి పెట్టుకొని ఉన్నాం. మరి ఏం చేసి పెట్టుకున్న నీళ్లు లోపలికి వచ్చినాయి? లోపలికి వచ్చినాయి. డోర్లు పెట్టినా లోపలికి వచ్చినాయి. ఇగో చీరలో కూర్చుందామన్నా చీరలలో కూర్చోరాలి. ఆ చీరలు మునిగినాయి మాకు. అంతే. ఇంత వర్షం ఇప్పుడేనా? అంతకుముందు ఎప్పుడు రాలేదు? అంతకుముందు ఒకసారి వచ్చినాయి. మొన్న శనివారం రాత్రి వచ్చినాయి నీళ్లు. ఇప్పుడు కడుగుతున్నారు. మళ్ళీ ఇంకా వానాకాలం స్టార్ట్ కాలే, మళ్ళీ వరద నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఎట్లా మరి కడుక్కొని తినేది ఎట్లా? ఎవరు పెట్టాలి మాకు ఇప్పుడు? గదే కదా బాధ. సో మొత్తంగా ఒకసారి బయటికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ లోపల కూడా బెడ్లు, వంట సామాన్ అంతా కూడా నానిపోయి ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంటి అంటే కాలనీ వాసులంతా కూడా తమ ఇళ్లను క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. డ్రైనేజీలో ఉన్న చెత్త అంతా కూడా ఇంటి లోపలికి వచ్చింది అని కాలనీ వాసులంతా కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకా ఒకసారి బయటకు, ఎందుకంటే ఈ కాలనీ అంతా కూడా హాస్టల్స్లో బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. సో ఈ హాస్టల్స్ అన్నీ కూడా పూర్తిగా వరద నీరు లోపలికి రావడంతో వారంతా పైనే ఉండిపోయారు. సో నిత్యావసర వస్తువులన్నీ కూడా నానిపోయాయి, మొత్తం తడిసిపోయాయని చెప్తున్నారు. మరోవైపు అటు రహదారుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ స్థాయిలో అంటే గత ఏడాదితో పోల్చితే ఈసారి కరీంనగర్లో మొదటిసారి భారీ వర్షాలు కురిసినట్లు మనకు తెలుస్తోంది. సో హాస్టల్స్లో ఉండే గర్ల్స్ అలాగే బాయ్స్ అంతా కూడా పైనే ఉండిపోయారు. సో వారికి ఇప్పటికీ కూడా కొంత ఫుడ్కి హాస్టల్ యాజమాన్యాలకు కొంత ఫుడ్ తెప్పించడం కూడా కొంత ఇబ్బంది అయితే కలుగుతోందని తెలుస్తోంది. సో కరీంనగర్ జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ వాటర్ కాలనీల్లోకి కానీ వాటర్ వస్తే ఈ డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి వాటర్ని క్లియర్ చేసే ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, కరీంనగర్.